తిరుపతి అలిపిరిలో చిరుత అటాక్ ఒళ్ళు గగుర్లు పుట్టిస్తుంది. ఎస్వి జూ పార్క్ రోడ్డుపై అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. క్షణాల్లో ప్రయాణికులు చిరుత దాడి నుంచి తప్పించుకున్నారు. ఒక్క సెకండ్ బైక్ స్లో అయినా చిరుత దాడికి బలైపోయేవారు. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత కనిపించడం, దాడులకు ప్రయత్నించడం ఎన్నోసార్లు జరిగాయి. కానీ నిన్న రాత్రి చిరుత పొదల చాటుకు నక్కి కాసు కూర్చుంది. అటువైపు ఓ బైక్ రాగానే ఒక్కసారిగా వారిపై దూకేందుకు ప్రయత్నించింది. ఏ దేవుడు వారిని రక్షించాడో గాని రెప్పపాటు సమయంలోనే చిరుత దాడి నుంచి వారు తప్పించుకున్నారు. చిరుత ఎంత వేగంతో అటాక్ చేసిందో, తన టార్గెట్ మిస్ అవ్వగానే అంతే వేగంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ విజువల్స్ బైక్ వెనకాల వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం చిరుత అటాక్స్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, అలిపిరి సమీపంలోని ఎస్వి జూ పార్క్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా అంటే మీరు అన్నట్లు చెట్ల పొదల మాటను దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా బైక్ పై వెళ్తున్న ఇద్దరు పైకి అమాంతం ఎక్కబడింది. వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే క్షణాల్లో వాళ్ళు ముందుకెళ్ళిపోవడంతో చిరుత ప్రయత్నం విఫలమైంది. అయితే అనుకోకుండా ఈ దృశ్యాలు ఆ బైక్ వెనకాల కారులో వస్తున్న వారు వీడియో రికార్డింగ్ చేస్తూ ఉండగా ఈ చిరుత విఫల యత్నం తాలూకు దృశ్యాలు వారి మొబైల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్ గా మారింది. దాదాపు ఒక 20 సెకండ్ల ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే ఒళ్ళు గగురుపాటు గురి తప్పదు. ఎందుకంటే ఎస్వి జూ పార్క్ రోడ్ అనేది అలిపిరికి అతి సమీపంలో, శేషాచల కొండలకు అతి సమీపంలో ఉంటుంది. ఇటువైపు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే జన సంచారం కాస్త తక్కువగా ఉంటుంది, వాహనాల సందడి మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో. ఎవరైతే ఇద్దరు బైక్ పై వెళ్తున్నారో వారిపైన ఆ స్థాయిలో అటాక్ చేయడం అంటే కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఈ జూ పార్క్ రోడ్ లో గడిచిన వారం 10 రోజులుగా ఒక చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు అటు స్థానికులు గుర్తించారు. ఇటీవల ఒక చిరుత అక్కడే ఉన్న ఒక ప్రహరీ గోడపై కూడా కూర్చొని ఉన్న దృశ్యాలు కూడా చూడడం జరిగింది. అంటే కొండపై నుంచి కిందకి దిగి ఈ జూ పార్క్ రోడ్ వరకు వచ్చి తిరిగి మళ్ళీ కొండకి వెళ్ళిపోతుంది. అయితే మొత్తంగా ఈవేళ జరిగిన ఈ ఘటన మాత్రం తప్పనిసరిగా ఎవరికైనా ఈ మార్గంలో వెళ్లే వారిని అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ గురి కాక తప్పదు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో బైక్ పై వెళ్తున్న వారిని పట్టుకోవడానికి చిరుత చాలా స్పష్టంగా ప్రయత్నం చేస్తుందని ఈ దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా వాళ్ళు లక్కీ అనుకోవచ్చు. ఒక్క సెకండ్ వాళ్ళు కాస్త వేగంగా వెళ్ళిపోవడం, లేక చిరుత వేగం తప్పిందా తెలియదు కానీ మొత్తం మీద వారు అనుకోకుండా ముందుకెళ్ళిపోవడంతో చిరుత చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి అదే వేగంతో వచ్చిన దారిలోనే క్షణాల్లో మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోవడం చిరుత దృశ్యాలు కూడా ఈ వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఇటువైపు అవసరమైతే ఒక బోన్ ఏర్పాటు చేయడమా, లేక తిరిగి దీన్ని దారిలో మళ్లించే ప్రయత్నమో అటవీ సిబ్బంది చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మురళి, అంటే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అధికారులు ఏమైనా దీనిపైన స్పందించారా? ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? నిజానికి నిన్న ఈ ఘటన సరిగ్గా 7:34 ఎందుకంటే అదే సందర్భంలో వెనకాల కారులో వస్తున్న వాళ్ళు ఏదో సందర్భంలో వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా ఈ చిరుత అటాక్ దృశ్యాలు కంటపడ్డాయి. నిన్న రాత్రి సరిగ్గా 7:30 ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అటు తర్వాత ఈ ఉదయం నుంచే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తంగా ఈ దృశ్యాలు నగరవాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేస్తుంది చెప్పక తప్పదు. ఇటువైపు ఎందుకంటే శేషాచల కొండలో ఆనుకుని ఎస్వి జూ పార్క్ రోడ్డు ఉంటుంది. దీని నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే అలిపిరి టోల్ గేట్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే కొండలకు ఆనుకొని ఉన్న చిరుత సంచారం ఇటువైపు సాధారణంగా ఎక్కువగా ఉంటుందే కానీ బట్ ఈ రోడ్డు పైకి వచ్చిన దృశ్యాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈవేళ ఈ అటాక్ దృశ్యం ద్వారా చిరుత ఒక్కసారిగా ఈ మార్గంలో సంచరిస్తూ ఉంది, ఇటువైపే ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా అలర్ట్ గా ఉండాలని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. రైట్, థాంక్యూ మురళి.